మూడో ఎపిసోడ్. శర్మగారి ఇంటివైపు తిప్పాడు జీపున్ డ్రైవర్. అక్కడికి చేరుకునేదాకా పరిపరి విధాలుగా మనసు పరిగెడుతోంది. ఏవో ఆలోచనలు. కానీ చేరి ఆయన ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి 3 గంటలు 3 క్షణాల్లాగా పరిగెత్తాయి. బయటకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రపోతున్నాడు ముందు సీట్లో. దగ్గరికి వెళ్ళి పిలిచాను. క్షమించండమ్మా. తడబడుతూ లేచాడు. పర్వాలేదులే అంటూ కూర్చున్నాను కారులో. ఎక్కడికమ్మా? ఇంటికేనా? వెంటనే ఇంటికి పోయి చేసేదేముంది? ఒక్కతిని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాలి అంతింట్లోనూ. కాసేపు ఎటైనా వెళ్తే బాగుంటుంది అని అనిపించింది. కానీ నాకు అసలు ఎటు వెళ్ళాలో తోచడం లేదో పట్టాను. ఎదురుగా కిటికీలోంచి పార్కు కనిపించింది. ఆ పార్కులో కాసేపు కూర్చుని నాకు ఇంటికి వెళ్తానే అన్నాను. పార్కుకి దగ్గరగా పార్కింగ్ ప్లేస్లో కారు ఆపుకొని కూర్చున్నాడు డ్రైవర్. పార్కులోకి నడిచాను నేను. అక్కడ కూర్చున్న వాళ్ళని, వచ్చే పోయే వాళ్ళని చూస్తుంటే మరి కాస్త టైం గడిచిపోతోంది. చీకటి పడే వేళ్ళకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళి మూలగా కూర్చున్నాను. కళకళలాడుతోంది పార్క్ అంతా. చిన్నపిల్లలు హుషారుగా గంతులేస్తూ కేరింతలతో కనిపిస్తున్నారు. ఎటు చూసినా పిల్లలు లేకుండా జంటలు కూడా ఉన్నాయి. అక్కడ తనలాగా ఒంటరి వాళ్ళు కూడా కనిపించారు. ఒక్కొక్కళ్ళనే చూస్తున్న నా కళ్ళు ఒక మనిషిని చూడగానే నిలిచిపోయాయి. ఎందుకో మనసులో ఒక స్పందన కలిగింది. పచ్చగడ్డి మీద బార్లా పడుకుని పార్కులో మరో మూలగా ముఖం నా వైపే ఉంది. కానీ నేలవైపు గడ్డిలోకి చూస్తున్నాడు. పరీక్షగా చూశాను. ఎందుకు చూశానో అసలు నాకే తెలియదు. అతను తలెత్తి చుట్టూ చూస్తూ ఒక్క క్షణం నన్ను చూశాడు. తర్వాత చూపు మరల్చుకొని కాసేపు అయ్యాక మళ్ళీ చూశాడు. నేను తననే చూస్తున్నానని చూసి కలవరపడ్డాడు. తల తిప్పాడు మళ్ళీ వెంటనే. నేను మటుకు అతని వైపే చూస్తూ కూర్చున్నాను. కాసేపు అయ్యాక ఎందుకో మళ్ళీ చూశాడు నా వైపు. అప్రయత్నంగా నా పెదవులు విచ్చుకున్నాయి. మరుక్షణం నా ప్రవర్తన నాకే ఆశ్చర్యం అనిపించింది. అతన్ని దగ్గరికి రమ్మని పిలవాలి అని అనిపించింది. లేకపోతే నేనే అతని దగ్గరికి పరిగెత్తాలని అనిపించింది. మాట్లాడాలని అనిపించింది అతనితో. మనసు నిగ్రహం తప్పుతోంది. కాదు, తప్పిపోయింది. ఎందుకో సారథి స్వాగతం. చుట్టూ చూస్తుంటే కనిపించింది ఆమె. ఎంత బాగుంది! అంతందం ఎప్పుడు చూడలేదు. పార్కుకి మరో మూలలో కూర్చునుంది. ఆ దూరం దగ్గరైతే బాగుండును. దగ్గరుంచి ఆ అమ్మాయిని చూసే అవకాశం కలుగుతుంది. తను చూసింది నా వైపే. ఆమె పెదవులు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నాయి. నిజంగా నవ్విందా లేక నా కల అని అనిపించింది ఆ క్షణంలో. ఎటు నిర్ధారణ కష్టం. పలకరింపుగా నవ్వాలి అని అనిపించినా నవ్వలేదు అందుకే. కానీ వెళ్ళి ఆమెను వెంటనే పలకరించి మాట్లాడాలి అని అనిపించింది. స్నేహం చేసి ఆమెకు దగ్గరవ్వాలి అని మనసు పరుగులు తీసింది. తట్టుకున్నాను. ఆమె ఎవరో, ఏ గొప్పింటమ్మాయో. నాకు ఆమెకి పొత్తేంటి? నవ్వుతారు ఎవరైనా నా ఆలోచన తెలిస్తే. అసలు ఆ ఆలోచన నాకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యం వేసింది. ఎక్కువసేపు అలాగే ఆమె వైపు చూస్తే బాగుండదని చూపులు మరల్చుకున్నాను. కళ్ళు మరోవైపు తిప్పాను. మళ్ళీ కనిపించింది ఆమె. లేదు, కనిపించినట్లు కనిపించింది. ఆకాశం వైపు చూశాను. అక్కడే కనిపించింది ఆమె రూపం లిప్తపాటుగా. అంతగా ముద్రించుకుపోయింది ఆమె నా మనసులో. ఉండబట్టలేక మళ్ళీ ఆమె కూర్చున్న వైపు చూశాను. ఆమె కూడా నా వైపే చూస్తోంది. ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించింది. నా గురించి ఆలోచిస్తోందా? చచ్చా, ఆ అమ్మాయికి నా గురించి ఆలోచించాల్సిన అసలు అవసరమేముంది? అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలే. కోతిలా గంతులేస్తోంది మనసు. పట్టుకోలేకపోతున్నాను. ఏమిటిది? తీయటి బాధ. కళ్ళు గట్టిగా మూసుకుని చెయ్యి అడ్డం పెట్టుకున్నా. ఆ కనురెప్పల చీకటిలో మళ్ళీ కనిపించిందా ఆ మూర్తి. ఆమె నవ్వితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే బాగుంటుందని అనిపించింది. అలా కళ్ళు మూసుకొని పడుకున్న ఆమె గురించి ఆలోచనలు మానలేకపోతున్నా. ఎందుకు ఈ బలహీనత? ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, బొత్తిగా అసలు పరిచయమే లేని మనిషి గురించి నాకెందుకు ఈ తపన? ఎందుకు మనసుకి తొందరపాటు? ఏదో సినిమాలో చూపించారు పూర్వజన్మ బంధం అంటూ. అటువంటిది. ఇంకా నయం, అర్థం పర్థం లేని ఆలోచన. లేచి వెళ్ళిపోతే సరే. కళ్ళు తెరిచాను లేద్దామని. ఎదురుగా జీరాడుతూ కనిపించాయి చీర కుచ్చెళ్ళు. ఆ చీర ఆ అమ్మ చీరలా ఉందేంటి? ముందు నమ్మలేకపోయాను.
బ్రహ్మేమో అని భయపడ్డాను. ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చింది? మెల్లగా తలెత్తి చూశాను. మీరు తెలుగువారా? ఆ అమ్మాయే. ఏమిటో అడుగుతోంది. ఏం మాట్లాడుతోందో అర్థం కావడం లేదు. అంత దగ్గర నుంచి ఆమెను చూస్తుంటే మొద్దు బారిపోయింది శరీరం, మనసు. ఐఎమ్ సారీ అని వెళ్ళిపోతోంది. అదేంటి? ఎందుకు వెళ్ళిపోతోంది? ఓ, నేను సమాధానం చెప్పనందుకేమో. ఏమండి పిలిచాను. ఆగి వెనక్కి తిరిగింది గిర్రున. మెరుస్తున్న కళ్ళతో చూసింది. తెలుగువాడిని అన్న. మీరు మాట్లాడకపోతే తెలుగు రాదేమో, అందుకనే అర్థమైండదు అని అనుకున్నాను అంది. ఎలా మాట్లాడను? చీకట్లో బ్రతికే మనిషిని. నా కళ్ళ ముందు ఒక్కసారి మెరుపులా మెరిశారు అన్నాను. నవ్వింది గలగల. నేను ఊహించుకున్న రూపం కంటే ఆమె నిజంగా నవ్వుతుంటే ఇంకా ఇంకా బాగుంది. ఆ నవ్వు చూస్తుంటే మళ్ళీ మొద్దుబారిపోయింది మస్తిష్కం. ఆమె చొరవ తీసుకుని రావడం మంచిదే జరిగింది. అలా వచ్చుండకపోతే ఆ నవ్వు చూసే అదృష్టం నాకుండేదే కాదు. ఎంత గమ్మత్తైన పరిచయం. ఆ పరిచయాన్ని స్నేహం అనుకోవాలా? స్నేహాన్ని కలకాలం నిలుపుకోవాలి. ఆకాశం అంచుల దాకా తోడుండాలి. మనసు విహరిస్తోంది రెక్కలు విప్పుకొని. ఇక్కడికి కొన్ని రోజుల క్రితమే వచ్చాను. ఎవ్వరూ స్నేహితులు లేరు. మిమ్మల్ని చూడగానే అనిపించింది మాట్లాడాలని, అందుకే పలకరించాను అంది. ఎంత ఫ్రాంక్గా చెప్తోంది. నేనందుకు చెప్పలేకపోతున్నాను ఆమె చెప్పినట్లు. ఇలా మగాళ్ళని, పరిచయం లేని వాళ్ళని పలకరించొచ్చా? నవ్వులాట కన్నా పరిచయం చేసుకుందామనేగా పలకరించింది. అయినా నేనేం మీ మీద పడలేదుగా రాగానే అంది. మీకు ధైర్యం చాలా ఎక్కువే. మీకు ఇష్టం లేదా? నాకు కావాలి మీ పరిచయం అన్న. బ్రతికించారంది. చదువుకుంటున్నారా అని అడిగాను. లేదు, నాకు చదువుకి ఆమడ దూరం. నాట్యం నేర్చుకోవడానికి వస్తూ ఉంటాను రోజు ఇక్కడికి. ఎక్కడికా? అవును, ఈ పార్కు అటువైపు సందులో శర్మగారి దగ్గర. ఆయన మీకు తెలుసా? తెలుసు. ఎలా ఉంది చన్నపట్నం అడిగాను. చన్నపట్నానికే బాగానే ఉంది అంది. మీరుండడం ఎక్కడ? చింతామణి నగర్. ఎవరితో ఉంటున్నారు? డాక్టర్ గారి ఇంట్లో. ఆయనే నన్ను చేరదీశారు, మద్రాసు తీసుకొచ్చారు, నా జీవితంలో చీకటిని పోగొట్టారు. ఆయన నాకేమీ కారు, కానీ నాకున్న తోడు ఆధారం ఆయన ఒక్కరే. ఇప్పటికీ నాట్యం కూడా ఆయన బలవంతం మీదే నేను నేర్చుకుంటున్నాను. ఈ రోజుల్లో కూడా అలాంటి మనుషులు ఉండడం, మీకు దొరకటం చిత్రంగానే ఉంది. డాక్టర్ గారి గురించి విన్నాను. చింతామణి దగ్గర పెద్ద మేడ, ఆకుపచ్చ రంగుది, అదేనా ఆయన ఇల్లు? అవును, నేనుండేది ప్రస్తుతం అక్కడే. నా గురించి అడిగారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు అంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు అన్నా. గమ్మత్తుగా మాట్లాడుతున్నారే అంది నవ్వుతూ. చూసారా, నేను నిజం చెప్పినా మీకు గమ్మత్తుగా అనిపించింది. అదే గమ్మత్తు నా జీవితంలో. ట్రాజడీలో కామెడీ అంటారు చూడండి, అటువంటిదే అన్నా. సారీ. పర్వాలేదులేండి. రోజు వస్తుంటారా ఇక్కడికి? ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా. దగ్గరలోనే ఉంది మా ఇల్లు. 1 గంట ముందొచ్చి ఇక్కడ కూర్చుంటాను ఏమీ తోచక. మీరుండడం ఎక్కడ? పాండీ బజార్లో. మీ వాళ్ళు? నాకెవ్వరూ లేరు, నేను ఒక్కడనే. మద్రాసు వచ్చి ఎంతకాలమైంది అని అడిగింది. సంవత్సరం దాటింది. అంతకుముందు ఎక్కడుండేవారు? బందరు, మా మావయ్య దగ్గర. మరి ఎందుకు వచ్చారు ఇంత దూరం? అదేగా మీ సందేహం. చెప్పడం కాస్త కష్టమే, అయినా చెప్తాను. ఏదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ వచ్చాను. కానీ ఒయాసిస్ వెంటబడ్డ మనిషిలాగా అయింది నా బ్రతుకు. ఇంతవరకు ఏమీ లేదు. ఇక ముందు ఏం సాధించగలనో నాకే తెలియదు. అయినా ఇక్కడే ఉంటున్నాను అన్నాను నవ్వుతూ. అంత పొడుపు కథలాగా చెప్తున్నారు అంది. అవును మరి, నాకు సమాధానమే లేదు, అందుకే పొడుపు కథలాగా ఉంది. రోజు 5ంటికి టెన్షన్గా వస్తూ ఉంటారా? అదేం లేదు, అప్పుడప్పుడు తిన్నగా ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటాను. మాట్లాడలేదమ్మా. కానీ మీరు రమ్మంటే, మీరు వస్తానంటే రేపటి నుంచి 4 గంటలకే ఇక్కడ మకాం పెట్టేస్తాను అన్నాను. పగలబడి నవ్విందామె. ఆ నవ్వు ఎంతసేపు చూస్తే తనివి తీరుతుంది? ఎన్నేళ్ళు చూసినా చూడాలి అనే కోరిక అలాగే ఉండిపోతుందేమో. చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. టైం ఎంతైందో? ఆలస్యమైతే బాగుండదు. 6 అవ్వస్తోంది, లేవాలి ఇంకా. టైం అడిగాను ఆమెను. 6:15. ఇంకా టైం ఉందిగా, ఇప్పుడే వెళ్ళిపోతారా అంది.
నాకు ఇంకా కాసేపు కూర్చోవాలి ఉంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి పావు గంటే పడుతుంది. నడిచి వెళ్ళాలిగా. నేను డ్రాప్ చేస్తాను కారులో, మీకు అభ్యంతరం లేకపోతే. ఇవాళ చేస్తారు, బాగానే ఉంది. మరి రేపటి నుంచి ఎవరు చేస్తారు? నేనే చేస్తా. అయితే రేపటి నుంచి రోజు వస్తారన్నమాట. అన్నమాటేగా అంది కింద పెదవి నొక్కి పట్టి. ఆమె ముఖంలో చిలిపితనం తారసలాడింది. నాకు ఆశ ఎక్కువండి అన్న. దేని మీద? అన్నిటి మీదాను. ఇప్పుడు చూడండి, ఇవాళ ఏదో కలిశారు, ఈ ఒక్కరోజు కలిశారని రోజు కలవాలి అని అనిపిస్తుంది నాకు. ఏమనుకోకండే రమ్మంటున్నందుకు. నాకు రావాలని లేకపోతే మీరు చెప్పినా వస్తానా అంది. ధన్యోస్మి అన్నాడు చేతులు జోడించి. మళ్ళీ నవ్వింది ఆమె. చల్లటి ఆ నవ్వు చూసినప్పుడల్లా ఆమెను ఎప్పుడు నవ్విస్తూ ఉంటే బాగుండు అని అనిపిస్తోంది. హాయిగా ఎంతకాలమైనా గడిపేయచ్చు చూస్తూ. ఆకాసేపు ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు అని అనిపిస్తోంది. ఏమంటారు మరి, డ్రాప్ చేయనా అని అడిగింది. థ్యాంక్స్, వద్దులేండి. నా అమ్మోషిగా ఉందా అండి? అదేం లేదు, రోజు కాస్త నడిస్తే కానీ నాకు తిన్నది అరగదు. సుఖం ఎక్కువైపోయింది అన్న. బాగుంది. మీరు ఎప్పుడు మాట్లాడినా సగమే అర్థమవుతుంది. ఇంకా నేను వెళ్ళనా? మీకు లేట్ అవుతుందేమో అంటూ లేచింది. పదండి అంటూ నేను లేచాను. రేపు వస్తారుగా అడిగింది పార్కు నుంచి బయటకు వచ్చాక. తప్పకుండా వస్తాను మేడం. ఒక పని చేయకూడదు? ఏమిటి? ఇవాళ మీకు ఖాళీ ఉంటే కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం. రేపటి నుంచి అయినా కాస్త తొందరగా రాకూడదు? చెప్పండి, ఎప్పుడు రమ్మంటారో? 4 గంటలకల్లా వచ్చేయండి వీలుంటే. ఏదన్నా హోటల్లో కాఫీ తాగి మెల్లగా 5 గంటలకి పార్కుకు వచ్చి కూర్చోవచ్చు. ఏమంటారు? చిత్తం, అలాగే అన్న సన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి కారులో కూర్చునేదాకా, కారు కదిలేదాకా నేను అక్కడి నుంచి కదలలేదు. ఏదో మెరుపు దగ్గరకొచ్చి లిప్తపాటులో పలకరించి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోయినా ఆ పలకరింపు ప్రభావం మటుకు గుండెలో తీయగా నిలిచిపోయింది. దాచుకుంటాను పదిలంగా. తలుచుకున్నప్పుడల్లా హాయిగా ఉంటుంది. మనసు ఆనందంతో నిండిపోతుంది. కాసేపైనా భారంగా కదిలాను అక్కడి నుంచి. హబీబుల్లా రోడ్లో ఉంది నేను ట్యూషన్ చెప్పే కామేశ్వరరావు గారి ఇల్లు. టైం అయిపోతుందని నడక వేగం పెంచాను. లేట్ అయితే బాగుండదు. వాళ్ళిచ్చే 100 రూపాయలే ప్రస్తుతానికి ఆధారం. పొద్దున్నే పేపర్లు వేసినందుకు వచ్చే 60 గది అద్దెకి సరిపోతుంది. ఆ 100 రూపాయలతో వీలైనన్ని రోజులు తినాలి. అయిపోతే పస్తుండడం తప్ప చేసేది ఏమీ లేదు. పూర్వ ఆశ్రమంలో కొన్ని బట్టలు ఇంకా ఉండబట్టి ఏదో రోజులు గడిచిపోతున్నాయి. అవి చినిగిపోతే ఏం చెయ్యాలి? బయటికి రావాలంటే బట్టలు కావాలిగా. ఎక్కడి నుంచి కొనాలి? సైకిల్ మీద పేపర్లు వేయడానికి వెళ్ళేవాళ్ళని చూస్తుంటే అసూయగా ఉంటుంది. నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండేది. రోజు పొద్దున్నే పేపర్లు ఆ సైకిల్ మీదే వేసేవాడిని అని అనుకున్నాను. అన్నిళ్ళు ఖాళీ నడకనే తిరగడం, అందులో బరువు మోసుకుంటూ ఎంత భారంగా ఉందో బ్రతుకు. ఇంకా చాలా కావాలి, కానీ ఏదీ రాదు. ఎందుకు ఆలోచించడం? రేపటి గురించి ఆలోచించకుండా ఉంటేనే రోజు గడుస్తుంది. ఎంత చకచకా నడిచినా 5 నిమిషాల ఆలస్యమైంది చేరుకునేసరికి. కర్మగాలి ట్యూషన్ కనుక పోయింది అంటే మొత్తం నెల పస్తుండాలి. ఇవాళ పిల్లలు సినిమాకు వెళ్ళారండి అంది కామేశ్వరరావు గారి భార్య. విసుగొచ్చింది నాకు. కాస్త లేట్ అయితే సణుక్కుంటారు. ఒక్కరోజు ఒంట్లో బాలేక రావడం పడకపోతే నానా మాటలు అంటారు. కానీ వాళ్ళు చేసినప్పుడు ఏమీ లేదు. సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే ముందు రోజే చెప్పొచ్చు కదా. అంత దూరం నుంచి వచ్చే బాధ తప్పేది నాకు. ఏం చేయగలను? కోపం వచ్చినా. సరే వస్తానండి అంటూ వెనక్కి తిరిగాను. కాఫీ తాగి వెళ్ళండి అందామె. ప్రాణం లేచొచ్చింది. ముందు గదిలో కూర్చున్నాను. 10 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చింది ఆవిడ. చాలా మంచిదానిలాగా కనిపించింది ఆవిడ ఆ క్షణంలో మటుకు. మీతో చెప్పడం మర్చిపోయాను. ఆ ఎదురింటి పిల్లలు మా వాళ్ళ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళకు కూడా ట్యూషన్ చెప్తారేమో కనుక్కోమన్నారు అంది. ఎంతమంది అండి? 4 ఉన్నారు. 200 ఇస్తారట. చల్లటి మాట చెప్పింది మా తల్లి. అలాగే చెప్తానండి, రేపటి నుంచి రమ్మనండి అన్నాను కాఫీ కప్పు కింద పెడుతూ. వాళ్ళు ఇక్కడికి రారుట. పిల్లలు మరీ ఎక్కువైతే సరిగా చెప్పడం కుదరదు అంటున్నారు. మీరే వాళ్ళింటికి వెళ్ళాలి. ఎలా? వాళ్ళింట్లో చెప్పడం పూర్తి అయ్యేసరికి 8 దాటుతుంది. మళ్ళీ వెంటనే వెళ్ళడానికి ఓపిక కావాలిగా. పోనీ ఓపిక చేసుకొని నేను వెళ్ళినా వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ మాట
అన్నాను ఆవిడతో. 8 గంటల నుంచి 9:30, 10 దాకా చెప్పాలట వాళ్ళకి. మా ఇంట్లో కాగానే అక్కడికి వెళ్ళండి అంది. అలాగేనంటూ కదిలాను. మళ్ళీ బ్రతుకు పచ్చగా కనిపించింది. 200. ఒక 2 నెలల్లో సైకిల్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మరొక నెలలో బట్టలు. తర్వాత అన్నిటికంటే ముందు 2 పూటలా కడుపు నిండా తినొచ్చు. పేపర్లు వేయడం మానేయచ్చు. అంతగా అయితే ఆ కష్టం బదులు గదిలో కూర్చుని రాసుకోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా నేను కోరింది సాధించే అవకాశం ఉంది. ఎంతసేపు కడుపు నింపుకోవడం ఎలాగా అని మదన పడడంలోనే ఒంట్లో శక్తి అంతా వృధా అయిపోతుంది. అందులో ఒక 2 నెలల నుంచి రాయడం కుదరడమే లేదు. చాలా రోజుల తర్వాత సాయంకాలం ఖాళీగా దొరికింది. అలవాటు లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. వెంటనే రూమ్కి వెళ్ళాలి అని అనిపించలేదు. మళ్ళీ పార్క్కి వెళ్ళాను. జనం పలచబడ్డారు. చీకటి పడే వేళ కావడంతో అంతకుముందు గడిపిన చోటే కూర్చున్నాను. ఆమె గుర్తొచ్చింది నవ్వుతూ. ఎదురుగా ఆమె కూడా కూర్చుని నవ్వుతున్నట్టే ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని రూపం. నన్ను నేను మర్చిపోయేలాగా చేసే రూపం. ఎందుకు పరిచయమైందో అసలు. అనుకోకుండా కలిసింది. మళ్ళీ కలుస్తాను. ఆమె కూడా నన్ను కలవాలని, నాతో కలిసి గడపాలని ఉందా? ఉండే ఉంటుంది ఆ ఉద్దేశం. లేకపోతే అసలు మాట్లాడేదే కాదు. అటువంటి మనిషి నా తోడు కోరుకోవడం కంటే నాకు అసలు ఇంకేం కావాలి? మళ్ళీ తిట్టుకున్నాను. ఇంత అర్ధరహితంగా ఆలోచిస్తున్నానేంటి? ఆకాశానికి నిచ్చెన వేయడం అంటే ఇదేనేమో. ఆశ మనిషిని ఎంత వెర్రివాడిగా చేస్తుంది. ఇంగిత జ్ఞానం నశించిపోయేలాగా, తప్పటడుగు వేసేలాగా చేస్తుంది. గాలి మేడలు కట్టిస్తుంది ఆ వెర్రి ప్రాణి చేత. ఆ సత్యం తెలుసుకునేలోగా కృంగదీసి వెళ్ళిపోతుంది. ఆమె గురించి అంత ఆలోచించడం తెలివి తక్కువ. పరిచయమైంది, కానీ ఆ పరిచయం ఎన్ని రోజులు ఉంటుందో ఎవరు చెప్పగలరు? అవును, పూట గడవడం కష్టంగా ఉన్న మనిషికి అటువంటి ఖరీదైన ఆలోచనలే ఉండకూడదు. అర్హత లేదు ఆ మనిషికి. ఆ విషయం మర్చిపోయి కలల్లో బ్రతకాలి అని అనుకుంటే మటుకు గట్టి దెబ్బ తింటాడు. లేచాను. ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. కాస్త దూరం నడిచాక ఎటు వెళ్తున్నానా అని చూశాను. మళ్ళీ కామేశ్వరరావు గారింటికి. ఎందుకు? మతి సరిగ్గా ఉంటేగా. వెనక్కి పాండీ బజార్ వైపు తిరిగాను. సాయంత్రం రద్దీలో దీపాల వెలుగులో కళకళలాడిపోతోంది పాండీ బజార్. మద్రాసులో ఎన్నో ఉన్నాయి అటువంటి సెంటర్లు. దేశంలో మరెన్నో ఉన్నాయి. కానీ పాండీ బజార్కి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఫుట్పాత్ మీద టాలెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. అయ్యర్ హోటల్ దాకా నడిచాను. జేబులో డబ్బులు తీసి లెక్క పెట్టాను. 12 రూపాయలు. ₹1/2 బిళ్ళా ఉన్నాయి. ఆకలిగా ఉంది. భోజనం తయారుగా ఉంది అనే బోర్డు కనిపిస్తోంది. కానీ వెళ్ళలేకపోయాను. ఆ క్రితం రోజే భోంచేశాను. మళ్ళీ ఈరోజు చేస్తే ఎలా? ఇవాళకి మళ్ళీ ఇడ్లీ సాంబార్తోనే కడుపు నింపుకోవాలి. 40 పైసలు ఇడ్లీ, 10 పైసలకి ఓ సిగరెట్టు. బడ్జెట్ అంతకు మించి లేదు. లోపలికి నడిచాను. నన్ను చూడగానే సర్వర్ కేకబెట్టాడు. ఒక ప్లేట్ ఇడ్లీ. వాడికి నేను ఇడ్లీ తప్ప ఆ హోటల్లో ఏమీ తిననని తెలుసు. భోజనం వేరే హోటల్లో చేస్తూ ఉంటాను. మామూలుగా పావలా తక్కువని. కూర్చోగానే ప్లేట్ ఇడ్లీ పెట్టి నిండా సాంబార్ పోసాడు బకెట్లోంచి. మద్రాసులో హోటల్ వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. చాలా మటుకు హోటళ్లలో సాంబార్ బాగా పోస్తారు. తినేది ఒక్క ప్లేట్ ఇడ్లీ అయినా కడుపు మటుకు నిండిపోతుంది. 2-3 ప్లేట్లు తిన్నట్టు. ప్లేట్లో సాంబార్ అయిపోగానే మళ్ళీ పోయించుకున్నాను. పాపం ఏమీ అనలేదు ఆ సర్వర్. అయినా అలా భారీ చెయ్యి అందరికీ అన్ని విషయాల్లోనూ ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాను. కడుపు ఖాళీగా లేకుండా సాంబార్తో నింపబడింది. హోటల్లోంచి రోడ్డుకు అటువైపు తెలిసిన వాళ్ళు కనిపించారు. రోజు సాయంత్రం పని లేనప్పుడల్లా, పని లేకపోవడమే ఎక్కువగా ఉంటుంది నిజానికి, అక్కడ చేరుతూ ఉంటారు అందరూ. అటువైపు వెళ్ళాలనిపించింది కాసేపు. కానీ ఓపిక లేకపోవడంతో వెళ్ళలేదు. వెళ్ళినా ఒరిగేది ఏం లేదు. రేపటి గురించి అర్థం లేని కలలు కంటూ కాలాన్ని భోంచేయడం తప్ప. రూమ్కి నడిచాను చకచక. తాళం తీసి లైట్ వేశాను. వెలగలేదు. నవ్వింది చీకటి గర్వంతో. కనెక్షన్ తీసేశాడేమో ఇంటివాడు. అంత పంచువాలిటీ ఎక్కడా చూడలేదు నేను. రూమ్ అద్దె ఇవ్వడం అయిపోయింది. కరెంటుకి ₹4 ఇవ్వలేదు.
అద్దెతో పాటు 2 భోజనాలు వస్తాయి, లేకపోతే 10 ప్లేట్లు ఇడ్లీ తినొచ్చు. అంటే 10 పూటలు కడుపు నింపుకోవచ్చు. అందుకే ఇవ్వలేదు. చక్కగా అన్న మాట ప్రకారం లైన్ కట్ చేసి వెళ్ళిపోయాడు. తలుపులు బార్లా తెరిచాను. స్ట్రీట్ లైట్ కాంతి కాస్త గదిలో పడింది. అలాగే మంచం మీద వాలిపోయాను, తలుపుకు అడ్డంగా వేసుకుని. గదిలో మిగిలిన కాస్త సామాను కనిపించింది. మద్రాసుకు వచ్చిన కొత్తళ్ళు అమర్చుకున్నవి, వాటిల్లో అమ్మినవి అమ్మగా ఆ కాసినే మిగిలాయి. ఎన్నని అమ్మితే తీరుతుంది నా దరిద్రం? కళ్ళు మూసుకోగానే మళ్ళీ కనిపించింది ఆమె. రోజు వస్తానంది, నన్ను రమ్మంది. రేపు 4 గంటలకే రమ్మంది. వద్దని ఓ పక్క మనసు నసుగుతూ ఉండడంతో ఆమెను గురించి ఆలోచించకూడదు అని అనుకున్నాను. కానీ ఆమె గురించి ఆలోచించాను. శాంతి స్వాగతం. అతని పేరేమిటో నిన్న అంతసేపు కూర్చున్న పేరు అడగడమే మర్చిపోయాను. అతను కూడా అడగలేదు. 11 అయింది. ఇంకా 2 గంటలు బయలుదేరాలి. తర్వాత 3 గంటలు గడవాలి. ఎప్పుడెప్పుడు అతన్ని మళ్ళీ చూస్తానా అని ఆరాటంగా ఉంది మనసు. ఎంతగానో ఆకట్టుకున్నాడు. కారణం నాకే తెలియదు. అందగాడు కాడు, అయినా బాగున్నాడు. అతని కళ్ళు ఎప్పుడు ఏదో మాట్లాడుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు ఆ కళ్ళతో. ఏ మగాడిని చూసినా నాలో కలగని చలనం ఇతన్ని చూడగానే కలిగింది. ఆడతనం నిద్ర లేచింది. ఎందుకో మొదటిసారి చూడగానే అలా అనిపించడం ఎంత చిత్రం. క్షణాలు లెక్క పెడుతూ కూర్చున్నాను. చాలా భారంగా గడిచాయి. కోపం వచ్చింది వాటి మీద. 12:30 దాకా గడవడం గగనమైపోయింది. ఎలా అయితేనే గడిచింది. రోజు అరగంట పట్టేది తయారవడానికి. ఆవేళ పావుగంటలో తయారయ్యాను. కారుతో డ్రైవర్ రెడీగా ఉన్నాడు. ఆవేళ వద్దని చెప్పి బయటకు వచ్చి బస్సు ఎక్కాను. అదేంటో కారులో పెడితే అతనికి దూరంగా ఉండాల్సి వస్తుంది అని భయమేసింది. అయినా నేను కారులో పుట్టలేదుగా, పెరగనూ లేదు. ఇంకెందుకు అలవాటు. 3 గంటలకే బయటపడ్డాను శర్మగారి ఇంట్లోంచి. అంత తొందరగా అతను రాకపోవచ్చు. అయినా పార్కులోకి వెళ్ళి చూస్తాను. మొత్తం పార్కులో ఓ 3 అన్నారు అంతే. అతను కనిపించలేదు. బయటకు వచ్చి నుంచున్నా కాసేపు. ఏం చెయ్యాలో తోచలేదు. దగ్గరలో హోటల్కి వెళ్ళి కూర్చున్నాం. కాఫీ తాగి వచ్చేటప్పటికి అతను రావచ్చునేమో. అతన్ని రమ్మన్నది 4 గంటలకి. అంత తొందరగా ఎందుకు వస్తాడు? ఒకవేళ నాలా అతనికి కూడా నన్ను చూడాలని ఉంటే ముందే రావచ్చుగా. 4ంటికి ముందే వస్తే బాగుండును. కాఫీ తాగేసి వెంటనే బయలుదేరాను. అక్కడికి నేను వెళ్ళేసరికి అతను పార్కులో ఎదురు చూస్తూ ఉంటాడు అన్నట్టు ఎందుకంత తొందరగా నడిచానో తెలియదు. కానీ అతను నిజంగానే కనిపించాడు వెళ్ళేసరికి. అవతల రోడ్డు వైపు చూస్తూ కూర్చున్నాను. నేనింకా శర్మగారి ఇంట్లో ఉన్నానని కాబోలు. అటు నుంచేగా వచ్చేది పార్కులోకి, అందుకని చూస్తున్నాడు. మెల్లగా అతను వెనక నుంచి నడిచి వెళ్ళి కాస్త దూరంగా కూర్చున్నాను. తల తిప్పడం లేదు అతను, అటే చూస్తున్నాడు. ఇంత లేటుగా రావచ్చా అన్నాను. ఉలిక్కి పడ్డాడు. ఎంతసేపటి నుంచి చూస్తున్నానో మీకోసమని అన్నా. మళ్ళీ బాగుంది, ఎప్పుడొచ్చారు మీరు అని అడిగాడు. చాలాసేపు అయింది. 4 గంటలకు వస్తా అన్నారుగా అన్నాను. అయితే 4 గంటలుంటే మటుకు ముందుగా రాకూడదా? ఎందుకు రాకూడదు? తెల్లవారుజామునే వచ్చినా బాధ ఏమీ లేదు. కానీ నాకెలా తెలుస్తుంది మీరు వచ్చినట్టు? అందుకని ముందే చెప్తే నేను హాజరు వేయించుకుంటాను కదా. సరే, ఇక నుంచి అలాగే చెప్తానండి. కానీ ముందొకటి తేలాలి. ఏమిటి? అసలు మీ పేరే చెప్పలేదే. మీరు చెప్పలేదుగా, మీరు అడగలేదుగా అన్నా. ఇద్దరిలో ఎవరూ అడగలేదు, చెప్పలేదు. సరిపోలా? ఇప్పుడైనా చెప్తారా అన్నా. ఊహించండి చూద్దాం. నా పేరు ఏమై ఉంటుందో? తెలిసింది. ఏమిటి? చెప్పనా? చెప్పండి. చిట్టిబాబు. బాగుంది, కరెక్ట్గా చెప్పారే. నా పేరు మీరు చెప్పగలరా? నాకు ముందే తెలుసుగా. ఏంటో గడుసు పిల్ల అన్నాడు. నవ్వొచ్చింది. ఇద్దరం నవ్వుకున్నాం. ఈ సేవకుడిని సారథి అంటారు అన్నాడు వినయం వలకబోస్తూ. మా నామధేయం శాంతి అన్నా. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతేనండి. ఇంకెళ్దామా అన్నా. అదే, పరిచయాలు అయిపోయాయిగా, వచ్చిన పని అయిపోయింది. పదండి. ఎక్కడికి వెళ్దామన్నారుగా?
అదే ఎక్కడికో తెలుసుకోరు, ఎవరింటికి వాళ్ళు. కాదు కాదు, వెళ్దామా అంటే పార్కు నుంచి వెళ్దామా అని. ఎక్కడికి అనేది ఇంకా తేల్చుకోలేదుగా. ఎక్కడికి వెళ్దాం చెప్పండి. ముందు 2 వేరుశెనక్కాయ పొట్లాలు కొనుక్కుని ఒక్కొక్కటి ఒలుచుకు తింటూ అలా నడిచిపోదాం. ఎలా నడిచిపోదాం? బీచ్ వైపు. కాస్త దూరం బీచ్ నడవగలరా అన్నాడు. మా ఆడవాళ్ళని అంత తక్కువగా అంచనా వేయబోకండి. అవసరం వచ్చినప్పుడు మీకంటే ఎక్కువ దూరం నడవగలం. ఆ ధైర్యం మీకు ఉంటే అలాగే నడవండి. కాస్త దూరం వెళ్ళాక కాళ్ళు నెప్పెడతాయి. ఎత్తుకోమంటే మాత్రం నా వల్ల కాదు అన్నాడు. నవ్వొచ్చింది నాకు. చెప్పాను కదా మీ మగాళ్ళు నీరస పడిపోయారని అన్న ఉడికిస్తూ. అలా మాట్లాడారు అంటే ఇప్పుడే ఎత్తేసుకుంటాను. అలనాటి వాడెవడు ఎవడోలా వద్దులండి, పాపం అలసిపోతారు అన్నాను. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి పరిచయం ప్రేమగా మారుతుందా? శాంతి డాక్టర్నా సారథినా ఎవరిని ఇష్టపడుతుందో తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో విందామా? ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.